కొందరికి మద్యం తాగితే కిక్ వస్తుంది, ఇంకొందరికి ముంచితే కిక్ వస్తుంది. మందినే కాదు, మందు బాబుల్ని ముంచితే మన చంద్రబాబు నాయుడుకి కిక్ వస్తుంది. ఎన్నికల ప్రచారంలో మంది ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు 1,00,000 అబద్ధపు హామీలు ఇచ్చారు. దాంతోపాటే మందుబాబుల ఓట్ల కోసం వారికి నచ్చే మోసకారి హామీలను ఇచ్చారు. చంద్రబాబు హామీలు మందుబాబులకు మంచి కిక్ ఇచ్చాయి. అందుకే కూటమికి అధికారం ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు యూటర్న్ చూసి మందుబాబులకు 3 తరాలుగా తాగిందంతా ఒక్కసారిగా దిగిపోయింది. తాగి చంద్రబాబు నాయుడిని తిట్టుకోవాలనుకుంటే బాబు పెంచిన మద్యం ధరలతో మందుబాబులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల్లో ఏదో ఒక మాయ చేసి తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను మభ్యపెట్టి తోచిన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన అన్ని వర్గాల ప్రజలకు వారికి నచ్చే హామీలు గుప్పించారు. అలాగే మందుబాబులకు అవసరమైన హామీలు వారికి ఇచ్చారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీకు 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను, ధరలు పెంచకుండా మీ కిక్ తగ్గకుండా మిమ్మల్ని చూసుకుంటానని హామీ ఇచ్చారు. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడే కాదు, ఆయన పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు కనుసన్నల్లోనే మందుబాబులకు కన్నుగొట్టారు. ఓటు కొట్టండని బతిమలాడుకున్నారు. ముఖ్యంగా లిక్కర్ మీద మట్టుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తారు. ఇదివరకు పాత ధరలకే క్వాలిటీ. రోజంతా కష్టపడి పనిచేసేవారంతా సాయంత్రం అయితే ఓ క్వార్టర్ బాటిల్ తాగాల్సిందే అన్నారు చంద్రబాబు. మందుబాబులంటే తనకెంత సానుభూతో ఎన్నికల ప్రచార వేళ ప్రదర్శించుకున్నారు చంద్రబాబు. తప్పకుండా మందుబాబులకందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను, రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. అటు పవన్ ఇటు బాబు పదే పదే మద్యం ధరలు తగ్గించేస్తామని ఊరించడంతో మందుబాబులకు 6 పెగ్గులు తాగినంత కిక్ వచ్చింది. చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే అలవాటు లేదన్న సంగతిని కూడా వారు ఆ కిక్లో మర్చిపోయి కూటమికి ఓటేశారు. అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలన్నింటినీ పచ్చనేతలు వారి బంధుమిత్రులకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మద్యం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. అంతేకాదు, లిక్కర్ అమ్మకాల్లో మార్జిన్ కూడా 14% పెంచేసి టీడీపీ మాఫియా ముఠాలు 4 డబ్బులు సంపాదించుకోవడానికి బాటలు వేశారు. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని తమ నోటికాడి మందును అధిక ధరలతో తన్నేయడంతో మందుబాబులు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే సరే, ఆయన ఎప్పుడూ మాట మీద నిలబడ్డు. కానీ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అడుగు జాడల్లో ఇలా తమని ముంచెయ్యడాన్ని చూసి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాగినోడికున్న నిజాయితీ బాబుకు కానీ పవన్ కు కానీ లేవని వారు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఒక పక్క విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిపించి మద్యం దుకాణాలు పెంచేసి మద్యాన్ని ఏరులై పారిస్తూనే మరోవైపు మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచేసి తమాషా చూస్తున్నారు. పచ్చ బ్యాచ్ 2 చేతుల మద్యం అమ్మకాలతో కోట్లకు పడగలెత్తుతోంటే మద్యం సేవించే ప్రజలు మాత్రం నిలువు దోపిడీకి గురవుతున్నారు.